నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎప్పుడు రద్దు అవుతుంది? జీపీఏ అనేటివి రెండు రకాలుగా ఉంటాయి. స్పెషల్ జీపీఏ, అలాగే జనరల్ పవర్ ఆఫ్ జీపీఏ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. అంటే ఈ యొక్క స్పెషల్ జీపీఏ అనేది ప్రత్యేక ఉద్దేశంతో ఒక ఆస్తిని అమ్మడం కోసం అన్నప్పుడు ఆ యొక్క ఆస్తితో అమ్మకం జరగానే ఆ జీపీఏ రద్దు అయిపోతుంది. అలాగే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది జీపీఏ అనేది మనము ఈ యొక్క రద్దు కావాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి ఎవరైతే జీపీఏ ప్రిన్సిపల్ హోల్డర్ ఉన్నాడో అతను మరణించినప్పుడు జీపీఏ ఆటోమేటిక్గా తనకు అదే రద్దు అయిపోతుంది. అంతేకాకుండా జీపీఏ తీసుకున్నటువంటి ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను మరణించినా కానీ జీపీఏ దానికి అదే రద్దు అయిపోతుంది. వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి జీపీఏ అనేది ట్రాన్స్ఫర్ కాదు. జీపీఏ మీద చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ జీపీఏ దాన్ని పర్మనెంట్గా ఉంటుందని, జీపీఏ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేస్తే కూడా పర్మనెంట్గా ఉంటుంది అని అనుకుంటారు. కానీ జీపీఏకు ఒకవేళ లిమిట్ అనేది నిర్ణయించినట్లయితే, అంటే ఈ జీపీఏ 2 సంవత్సరాల వరకు ప్రాతినిధ్యం వహించాలి, 2 సంవత్సరాల తర్వాత ప్రాతినిధ్యం వహించడం లేదనేది మన కండిషన్స్లలో ఆ జీపీఏలు రాసుకున్నట్లయితే ఆ 2 సంవత్సరాలు ముగియగానే ఆ జీపీఏ రద్దు అవుతుంది. ఒకవేళ జీపీఏ ప్రిన్సిపల్ హోల్డర్ జీపీఏను రద్దు చేసుకోవాలనుకున్నప్పుడు, మధ్యలోనే రద్దు చేసుకున్నప్పుడు ఈ యొక్క రిజిస్టర్కు కంప్లైంట్ చేసినట్లయితే, రిజిస్టర్కు ఇన్ఫర్మేషన్ చేసినట్లయితే పిటిషన్ వేసుకొని కూడా జీపీఏను రద్దు చేయవచ్చు. అంతకుముందు మాత్రం కంపల్సరీ ఆ ఏజెంట్కు నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. జీపీఏని రద్దుపరచుకోవడానికి కొన్ని సందర్భంను బట్టి, అంటే మనం ఒకవేళ అతని వ్యక్తి యొక్క ఉద్దేశం మారింది, అతనికి నేను జీపీఏ ఇయ్యలేను అనుకున్నప్పుడు ప్రిన్సిపల్ మార్చుకోవచ్చు. ఒకవేళ జీపీఏ హోల్డర్ కూడా నేను క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే కూడా క్యాన్సిల్ చేసుకో. ఒకవేళ జీపీఏ హోల్డర్కి మతి స్థిమితం ఏర్పడ్డది అన్నప్పుడు నేను జీపీఏ క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు ఆ కారణం చూపించి పిటిషన్ ద్వారా కూడా జీపీఏని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే జీపీఏ అనేది ఒక వ్యక్తి తరపున ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక డాక్యుమెంట్. అంటే కోర్టు కేసుల కోసము నేను ప్రాతినిధ్యం వహిస్తాను, లేదా నీ ఆస్తిక అమ్మకం కోసం ప్రాతినిధ్యం వహిస్తాను, నీ అప్పులు చెల్లించడం కోసం ప్రాతినిధ్యం వహిస్తాను అని తీసుకున్నటువంటి అగ్రిమెంట్ పత్రంనే జీపీఏ పత్రం అంటారు. ఈ జీపీఏని క్యాన్సిల్ అనేది మనము ఇచ్చిన వ్యక్తి మరణించినప్పుడు, అలాగే జీపీఏ తీసుకునే వ్యక్తి మరణించినప్పుడు, ఒకవేళ వాళ్ళ యొక్క అగ్రిమెంట్ పూర్తయినప్పుడు, లేదా కొంతకాలం వరకు నిర్ణయించినప్పుడు ఈ విధంగా జీపీఏని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా విషయం కోసం తెలవాలనుకున్నప్పుడు మీరు మా యొక్క ఛానల్ని రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి, లేదా కామెంట్ ద్వారా మాకు విషయం తెలియజేయండి, మీకు తప్పకుండా తెలియజేస్తాం. ఇంకేమైనా డౌట్లు ఉన్నైతే లీగల్ పరంగా మా యొక్క నెంబర్ కూడా, కాంటాక్ట్ నెంబర్ కూడా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.